రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి గారిని ఇద్దరిని చూస్తే ఇద్దరు కూడా బోలాశంకర్లే సార్. ఆ టైంకు ఏం చేస్తారు ఎవరికైనా ఇంకోటి వాళ్ళిద్దరు కూడా సార్, ఎవరైనా బాధలో ఉంటే హెల్పింగ్ నేచర్ వాళ్ళది మొదటి నుంచి. ఇప్పుడే కాదు, ఇక రాజగోపాల్ రెడ్డి గారిది అయితే ఇక ఆయనకి చేతికి ఎంకే ఉండదు. ఒకసారి నాకు ఒకరు చెప్పారు సార్, ఎవరు మీరు కారులో ఉన్నారట రాజగోపాల్ రెడ్డి గారితో, వాళ్ళ ఫామ్ హౌస్లో ఎవరో చనిపోతే చూద్దామని గోడ కూడుతుంటేనే ఏమో వాళ్ళ దాంట్లో పనిచేసేటోళ్ళు చనిపోతే అడిగిపోతే పిల్లలు అడిగిపోతే ఈడ 50,000 ఎంతో ఇద్దామని అడిగి పోగానే ఆ పిల్లల్ని చూసి ఎంతో ఇచ్చేసినట్టే కదా సార్. అది కాదు, వాళ్ళు ఆయనది పెద్ద కాంట్రాక్టర్ ఆయన సార్. అరుణాచల్ ప్రదేశ్లో ఏమో ఒక వర్క్ అవుతుంటే సార్ ఇద్దరు సూపర్వైజర్స్ పాపం వాళ్ళు పోయి ఆడ రోడ్ చూస్తుంటే ఆ మీద నుంచి వెళ్ళి కొండ చర్య విరిగిపడి వీళ్ళు వచ్చి జీబ్లో కూర్చున్నారు, ఇద్దరు జీబ్ మీద పడి ఇద్దరు చనిపోయారు సార్. ఒకరోజు రాజగోపాల్ రెడ్డి సాబు మేము కలిసి వాళ్ళ ఇంటికి పోయినాం సార్. వాళ్ళది ఆ రోజు 10th డేనో ఐ థింక్ ఏదో ఉండే. వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, సార్ పిల్లలు ఇదంటే పిల్లల్ని ఏమన్నా మీరు ఉంటే నా కంపెనీలో పెట్టుకుంటా అంటే వాళ్ళు లేదు సార్, వాళ్ళకి జాబులు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా ఇంజనీర్స్ సార్ చెప్పారు. తర్వాత ఏదైనా కాంపన్సేషన్ అంటే నేను జనరల్గా ఏమనుకున్నా అంటే ప్రైవేట్ కంపెనీ కదా, అవును సార్, ఇవి 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు అనుకున్నాను. సార్ ఆయనంతలో ఆయనే సార్ సరి 50 లక్షలు ఇస్తా అని చెప్పేసి. సరి 50 లక్షలు 50 లక్షలు సార్. అసలు సరి 50 లక్షలు అంటే